నమస్కారమండి. తల్లిదండ్రులందరికీ ఇది చాలా ముఖ్యమైన విషయం. మన పిల్లల చదువు, వాళ్ల భవిష్యత్తు, వీటన్నింటికీ సంబంధించి ఒక కీలకమైన విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అదేంటంటే వాళ్ల ఆధార్ కార్డు. ఒక్కసారి ఆలోచించండి, మీ పిల్లల ఆధార్ కార్డు సరిగ్గా పనిచేస్తుందా? ఈ మూలే ఏదో ఉంది కదా అని అనుకోవద్దు. ఇది చాలా అంటే చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే వాళ్ల చదువంతా ఇప్పుడు దీనిమీదే ఆధారపడి ఉండే రోజులొచ్చాయి. సరే, ఇంతకీ ఈ అప్డేట్లు ఎందుకవసరం? అసలు సమస్య ఎక్కడ మొదలవుతుందంటే, పిల్లలు పెరుగుతారు కదా, వాళ్లు పెరిగే కొద్దీ వాళ్ల రూపం మారుతుంది. అలాగే వాళ్ల బయోమెట్రిక్ సమాచారం అంటే వేలిముద్రలు లాంటివి కూడా మారిపోతాయి. ఒక్కసారి గమనించండి, చిన్నప్పుడు అంటే 5 ఏళ్ల లోపు ఆధార్ తీసినప్పటి ఫోటోకి అదే పిల్లాడు 10-15 ఏళ్లు వచ్చాక ఉండే రూపానికి అస్సలు పోలికుంటుందా? ఉండదు కదా. వేలిముద్రలది కూడా అదే కథ. చిన్నప్పుడు అవింక సరిగా ఏర్పడవు, పెరిగే కొద్దీ అవి స్పష్టంగా తయారై స్థిరపడతాయి. అంటే ఏంటి? పాత ఆధార్లోని సమాచారం వాళ్లు పెరిగాక ఉన్న గుర్తింపుతో మ్యాచ్ అవ్వదన్నమాట. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క పాయింట్ ఏంటంటే, చిన్నప్పుడు తీసిన ఆధార్ కార్డు పిల్లలు పెద్దయ్యాక పనిచేయదు. వెరిఫికేషన్ అప్పుడు ఖచ్చితంగా ఫెయిల్ అవుతోంది. అప్పుడు మొదలవుతాయి అసలు సమస్యలన్నీ. మరి దీనికి పరిష్కారం లేదా? ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది కదా. దీని కూడా ఉంది. ప్రభుత్వం దీనికోసం ఒక చాలా సులువైన, అధికారికమైన మార్గాన్ని మనకిచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. దీన్నే MBU అంటారండి. అంటే మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్. పేరు చూసి కంగారుపడద్దు, చాలా సింపుల్. పిల్లల లేటెస్ట్ ఫోటో, ఇప్పుడు స్పష్టంగా ఉండేవాళ్ల వేలి ముద్రలు, ఇంకా వాళ్ల కళ్లను స్కాన్ చేసి ఆధార్ సిస్టంలో అప్డేట్ చేస్తారు, అంతే. ఇంకో విషయం, ఇది మనమేదో ప్రైవేట్గా చేయించుకునేది కాదు. ఇది ప్రభుత్వం తప్పనిసరిగా చెయ్యాలి అని చెప్పిన ప్రక్రియ. మన ఆధార్ కార్డులిచ్చే UIDAI సంస్థే దీన్ని అధికారికంగా చేస్తుంది. సో మన పిల్లల సమాచారం 100% భద్రంగా, సురక్షితంగా ఉంటుంది. దీని గురించి అస్సలు ఆందోళన పడాల్సిన పనేలేదు. సరే, అంతా బావుంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ అప్డేట్ ఎప్పుడు చేయించాలి? ఈ విషయం తెలుసుకోవడమే అన్నింటికన్నా ముఖ్యం. చూడండి, ప్రభుత్వం మనకు ఎక్కువ కన్ఫ్యూజన్ లేకుండా జీవితంలో 2 సార్లు దీన్ని తప్పనిసరిగా చేయించండి అని చెబుతోంది. గుర్తుపెట్టుకోవడం కూడా చాలా తేలిక. మొదటిది పిల్లాడికి 5 ఏళ్లు నిండిన వెంటనే, రెండవది 15 ఏళ్లు నిండిన వెంటనే. అంతే, ఈ 2 సార్లు చేస్తే చాలు. ఈ రెండింటిలో కూడా ముఖ్యంగా ఆ 15 ఏళ్ల వయసులో చేయించే అప్డేట్ ఉంది చూశారో, అది చాలా అంటే చాలా కీలకం. ఎందుకంటే ఆ తర్వాత నుంచే కదా అసలు కథ మొదలయ్యేది. కాలేజీ అడ్మిషన్లు, స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్, వీటన్నింటికీ ఆధార్ అప్పుడు కరెక్ట్గా పనిచేయాలి. అది మస్ట్. సరే, ఇంతసేపు ఏం చెయ్యాలో చూసాం. ఇప్పుడు ఒకవేళ ఈ అప్డేట్లు సమయానికి చెయ్యించకపోతే ఏమవుతుందో చూద్దాం. ఎలాంటి నష్టాలు ఎదురవుతాయో తెలుసుకుందాం. ఎదురయ్యే అతిపెద్ద ప్రమాదం ఒక్కటే, ఆధార్ వెరిఫికేషన్ ఫెయిల్ అవ్వడం. అంటే ఏంటి? ఎక్కడైనా స్కూల్లో గానీ, కాలేజ్లో గానీ, బ్యాంక్లో గానీ ఆధార్ వెరిఫికేషన్ కోసం వేలిముద్ర వేయమన్నప్పుడు అది వాళ్ల పాత డేటాతో మ్యాచ్ అవ్వదు, నాట్ మ్యాచింగ్ అనొస్తుంది. అలా ఫెయిల్ అయితే ఏమవుతుంది? ప్రభుత్వం నుంచి రావాల్సిన స్కాలర్షిప్లు మధ్యలోనే ఆగిపోతాయి. ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు రావు. అంతెందుకు, కొన్నిసార్లు మంచి కాలేజ్లో అడ్మిషన్ కూడా దొరకకపోవచ్చు. చూసారా, మనం నిర్లక్ష్యం చేసే ఒక చిన్న అప్డేట్ పిల్లల భవిష్యత్తు మీద ఎంత పెద్ద ప్రభావం చూపుతుందో. సరే, నష్టాల గురించి చూశాం కదా, ఇప్పుడు పాజిటివ్గా ఆలోచిద్దాం. ఈ చిన్న పనిని మనం సమయానికి పూర్తి చేస్తే దానివల్ల మన పిల్లల భవిష్యత్తుకు ఎంత భద్రత దొరుకుతుందో తెలుసుకుందాం. ఆధార్ను కరెక్ట్ టైంకి అప్డేట్ చేయించడం వల్ల ప్రభుత్వమిచ్చే ఏ స్కాలర్షిప్ కూడా ఆగదు. ఫీజు రీయింబర్స్మెంట్ లాంటివి సకాలంలో అందుతాయి. అంతేకాదు, ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా తెస్తున్న అపార్ ఐడి అంటే వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి లాంటి వాటికూడా ఈ అప్డేటెడ్ ఆధార్ ఖచ్చితంగా కావాలి. మళ్ళీ గుర్తు చేస్తున్నా, కేవలం 2 సార్లు. ఒకటి 5 ఏళ్లప్పుడు, ఇంకొకటి 15 ఏళ్లప్పుడు. ఈ 2 అప్డేట్లు ఇందాక మనం చెప్పుకున్న అన్ని సమస్యల్ని దూరం పెడతాయి, అన్ని ప్రయోజనాల్ని వాళ్లకందిస్తాయి. జస్ట్ 2 టైమ్స్ అంతే. కాబట్టి దీని కేవలం ఒక ప్రభుత్వ నియమంలా చూడదు. ఇది మన పిల్లల భవిష్యత్తుకు మనమిచ్చే ఒక భద్రత. వాళ్ల చదువుకు, ఎదుగుదలకు ఎలాంటి ఆటంకాలు రాకుండా మనం తీసుకునే ఒక బాధ్యత ఇది. ఒక్కసారి ఆలోచించండి, ఈ విషయం తెలియక ఇంకా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో. ఈ ముఖ్యమైన సమాచారాన్ని మన చుట్టూ ఉన్న ప్రతి తల్లిదండ్రికి చేరేలా, మన ఊరిలో, మన సమాజంలో ఉన్న ప్రతి బిడ్డ భవిష్యత్తు సురక్షితంగా ఉండేలా మనమందరం కలిసి ఏం చేయగలం? దీని గురించి తప్పకుండా ఆలోచించాలి.